ఎవరైతే చనిపోయినటువంటి సీరియల్ యాక్టర్ చందు ఉన్నారో, చంద్రకాంత్ వాళ్ళ మొదటి భార్య శిల్ప గారు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చాము. మనము సికింద్రాబాద్లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకున్నాము. ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే కనుక అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కన్నీరు మున్నీరులో ఉన్నారు. మనం ఒకసారి చూద్దాము. చందు వాళ్ళ మదరు, అదేవిధంగా శిల్ప వాళ్ళ మొదటి భార్య, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఒక్కసారి. మీరు ఒక్కసారి విజువల్ చూసుకోక అందరూ కూడా ఏడుస్తున్నారు. మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది కొంచెం, కాకపోతే మనం ఆల్రెడీ ఇప్పుడే చేరుకున్నాము. అందరూ కూడా మొత్తానికి చుట్టాలు, బంధువులు అందరూ కూడా పెద్ద మొత్తంలో అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటిగా కనిపిస్తూ ఉంది మనకి. సో చాలా అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో పొద్దువారుజామునే చేరుకున్నారు తన శిల్ప వాళ్ళ నివాసానికి. అదేవిధంగా ఇంకో విషయం, ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలో మనకి మార్చురీ జరుగుతుంది. అక్కడ నుంచి బాడీ అనేది అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతం కొద్దిసేపట్లో తన శిల్ప నివాసానికి కూడా బాడీ రాబోతుంది అన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక్కడ తన తల్లి, మీరు అక్కడ చూసుకుంటే కనుక అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ కూడా ఇంత పెద్ద ఫ్యామిలీని, ఇంత పెద్ద మొత్తంలో ఇంత మందిని కొంటూ ఉన్నాము, తన ఒక్కరి కోసం చనిపోయావా అంటూ కూడా అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే కేవలం తను లవ్ చేసిన అమ్మాయి కోసం ఎవరైతే 1 సంవత్సరం పాటు తనతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడో, తన కోసం మాకు ఇంత పెద్ద మొత్తం కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయావా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావా అంటూ కూడా ప్రస్తుతం కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 1 year పాటు మనకు తెలుసు, ఒక 1 year పాటు పవిత్రతో కూడా ఒక 1 year పాటు కూడా వివాహితర సంబంధం పెట్టుకొని కూడా ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే తను వెళ్ళిన అనంతరం కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయావా అంటూ కూడా అందరూ కూడా ఒకసారి చూసుకుంటే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరందరూ చుట్టాలమ్మా. వాళ్ళ మొదటి భార్య శిల్ప, చందు గారి మొదటి భార్య శిల్ప. సో మీరు చూసుకుంటే బాడీ అనేది అయితే వచ్చింది. సో చందు డెడ్ బాడీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం డెడ్ బాడీ శిల్ప నివాసానికి అయితే డెడ్ బాడీ చేరుకుంది. ప్రస్తుతం అందరు కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా అందరికీ కూడా షాక్కి గురయ్యారు. అందరూ కూడా అసలు తన డెడ్ బాడీని చూసి కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. పెద్ద ఎత్తున మొత్తం కుటుంబం అంతా కూడా చేరుకుంది ఇక్కడికి. మీరు చూస్తున్నారు కదా, ఏదైతే చందు మొదటి భార్య శిల్ప గారు ఉన్నారో, అదేవిధంగా తన తల్లి అందరూ కూడా మొత్తం మీద సికింద్రాబాద్లోని తన నివాసంలో ఉన్నారు. సో తన బాడీ అనేది కూడా ఇక్కడికే తీసుకురావడం కూడా జరిగింది. జస్ట్ మార్చురీ పూర్తి చేసుకొని అనంతరం శిల్ప గారి నివాసానికి అయితే డెడ్ బాడీ చేరుకుంది. నమస్తే అమ్మ, మీ పేరు? జంగమ్మ. మీరు ఏమవుతారు చందుకి? మా తమ్ముడి వారి బొమ్మడిది. మా తమ్ముడు అంటే మీరంతా దగ్గర బంధువులే? దగ్గర. తమ్ముడి వాళ్ళని బొమ్మడిది, మా మరదలింది వాళ్ళు అన్నయ్య. ఎప్పుడైనా అంటే ఇప్పుడు శిల్ప గారు మొత్తం ఇక్కడే ఉంటారా, ఇక్కడే నివసిస్తూ ఉంటారా? వాళ్ళ ఇక్కడే. ఎవరెవరు ఉంటారు శిల్ప గారితో పాటు? ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఈ మధ్యలో అయితే వేరుగానే ఉన్నారు. అప్పుడైతే అత్తయ్య వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. మీకేం తెలుసు చందు గురించి, చందు కుటుంబం గురించి మీకేం? మరదలు వాళ్ళ తమ్ముడు అన్నయ్య కదా. ఎక్కువ అంతే రాను నేను, ఏదో ఫంక్షన్లప్పుడు అట్లా వస్తుంటాను. ఏంటి అసలు శిల్ప గారికి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు కదా, అందరూ కూడా ఇక్కడే ఉంటారా? 2 పాపలు, బాబు పాప ఆమె దగ్గరే ఉంటారు. ఎవరితో ఉంటారు? శిల్ప గారిని ఎవరు చూసుకుంటారు ప్రస్తుతం? ఎవరు చూసుకుంటారు? ఆమెనే వేరుగానే ఉంది ఇప్పుడు. అంటే తను అంటే ఒంటరిగానే జీవిస్తుందా? ఇప్పుడైతే ఒంటరిగానే, వీళ్ళు కలిసి ఉంటారు, ఇక్కడక్కడ తిరుగుతుంటారు. అత్తయ్య చందు వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు, ఇదే ఇల్లు. ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఏమైనా విడిపోవడం జరిగిందా? అంటే మీకు తెలిసే ఉంటుంది చందు గారు వేరే పెళ్లి చేసుకున్నారు. తెలియదు ప్రేమ పెళ్లి చేసుకుంది అని, సినిమా సీరియల్ కదా, ఫ్రెండ్ అని అనుకున్నాము. పెళ్లి చేసుకున్నట్టు ఇదంతా తెలియదు మాకు. అంటే వాళ్ళు సంవత్సరం పాటుగా సహజీవనం అంటే వివాహితర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నట్టుగా కూడా మీకు ఏది ఏం తెలియదు, యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాము. తర్వాత మొన్న పవిత్ర చనిపోయినప్పుడు తెలుసు. అప్పుడే తెలిసింది, తెలియదు. అంటే మీరు ఎప్పుడు కూడా అంటే పవిత్రను తీసుకొచ్చి పరిచయం చేయడం కానీ, ఎట్లా కుటుంబంలోకి తీసుకురావడం అలాంటివి ఎప్పుడు జరగలేదా? ఏం జరగలేదు. మరి మీరు ఎప్పుడైనా నిలదీయలేదా? అంటే కుటుంబ సభ్యులుగా ఎందుకు శిల్ప గారితో కలిసి ఉండట్లేదు, 2 పిల్లలు ఉన్నారని మీరు ఎప్పుడు ఆరా తీయడం జరగలేదు? ఎప్పుడు కాలేదు, ఎందుకంటే సీరియల్ కదా తీస్తున్నాడు కదా, అట్లా ఫ్రెండ్గా అందరు ఫీల్ అయ్యారు అని అడగలేదు. మా మరదలు కూడా అడగలేదు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు కుటుంబ సభ్యులందరూ? అందరు ఉన్నారు, మా మరదలు, తమ్ముడు, మా పిన్ని వాళ్ళు అందరూ.
ఏమంటున్నారు అంటే ఏమంటే డివోర్స్ తీసుకోవడం జరిగిందా లేకపోతే నార్మల్ గానే అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ లో వేరుగా ఉంటున్నారా? మీకేం తెలుసు? నాకు తెలియదు అండి ఎక్కువ. మీకు ఎక్కువ ఎక్కువ తెలియదు. ఎందుకు మీరు ఏమవుతారండి? వాళ్ళ భార్య తరపు చుట్టాలి. వాళ్ళ భార్య శిల్ప తరఫున ఏమవుతారు శిల్ప గారికి? వాళ్ళ అమ్మ నేను మేనత్త బిడ్డలు. మేనమామ ఎంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు? అంటే చందు గారితో కలిసి ఉండడం లేదని తెలుసు మనందరికి. అదేవిధంగా చందు గారు వేరే వివాహం చేసుకున్నారు, అది మీకు తెలుసా? టీవీలో చూసినాం కదా, మాకు అట్లా తెలుసు అంతే. అంటే మొదటి భార్యకి అంటే ఇట్లా వేరే వివాహం చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా చేసుకోబోతున్నాను, ప్రేమలో ఉన్నానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరగలేదా? అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. అంతా అయిపోయినాకనే మాకు తెలిసింది, షాక్ అయినాం అంతే. తెలుసుకొని అయ్యాం అనుకుని బాధపడ్డాం. అంటే తను ఇప్పుడు పవిత్ర గారు చనిపోయే వరకు కూడా మీకు ఇదంతా పెళ్లి చేసుకున్నారు, ఇదంతా తెలుసు కానీ ఏం చేస్తాం మేము, వాళ్ళ బంధువులే ఏం చేయలేనప్పుడు మేము ఏం చేస్తాం. అంటే మరి శిల్ప గారి తరపున మీరు శిల్ప గారి సైడ్ బంధువులు అంటున్నారు కదా, మరి ఎప్పుడైనా తను ఒంటరిగా వదిలేస్తావు ఏంటి అని ఎప్పుడు అడగలేదా? అడగడం జరగలేదు? అంత రిలేషన్ మేము ఉంటాము, అంత టచింగ్ లో ఉంటాము. ఎంతకాలంగా వేరుగా ఉంటున్నారు శిల్ప గారు ఒంటరిగా? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి క్రిందట కూడా కలిసే ఉన్నారా వీళ్ళు? ఆ తర్వాతే వేరుగా ఉన్నారు. అంటే ఎప్పుడైతే సీరియల్లోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వేరుగా ఉండడం జరిగిందా? మాకు అంత తెలియదు కరెక్ట్గా, టీవీలో చూస్తాం కాబట్టి టీవీ. మీరు ఎందుకోసం అని చందు చనిపోయారు అనుకుంటున్నారు? సో మనతో పాటు ఇక్కడ శిల్ప నివాసం దగ్గరే గల్లీ నివాసులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు నీకు వీళ్ళకి ఎంతవరకు తెలుసు శిల్ప గారి కుటుంబం గురించి, అదేవిధంగా చంద్రకాంత్ గారి గురించి ఎంతవరకు తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? బాను. ఏం పేరమ్మా? బాను. మీ పేరండి? జయ. జయ. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? చంద్రకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మీకు ఎంతకాలంగా? 30 సంవత్సరాల నుంచి తెలుసు. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు చంద్రకాంత్ వాళ్ళ కుటుంబము ఎంతవరకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30 years నుంచి ఇక్కడే ఉన్నాము. పెళ్ళేసింది తెలుసు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అంటే మీరంతా కూడా కొంతకాలంగా 30 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటాం. వాళ్ళ అంటే శిల్ప గారు పెళ్లి చేసుకుని కూడా దాదాపు 2015లో కూడా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది మనకి. మరి వాళ్ళు ఎంతకాలంగా వేరు ఉంటున్నారు? ఎందుకని అసలు వాళ్ళు మరి డివోర్స్ తీసుకున్నారా లేకపోతే అండర్స్టాండింగ్ లో దూరం ఉంటున్నారా? మీరు వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు ముందుగా? ఆమె చేసుకున్న సంది ఈమెతో కరెక్ట్ లేడంట, పవిత్రం చేసుకున్న సంది. అయినా నేను నా పిల్లలు కదా, నేను సంసారం మంచిగా చేసుకుంటాను, అత్తతో మామతో ఉన్నదాన్ని. అమ్మాయిది ఏం తప్పు లేదు. చంద్రకాంత్ అట్లా చేసుకునేది లేకుండా అసలు. కనీసం పవిత్ర గారిని పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక్కసారి కూడా తల్లిదండ్రులతో చెప్పడము, మొదటి భార్యకి చెప్పకుండా చేయడం చాలా తప్పు కదా, చట్టరీత్యా నేరం. మరి చెప్పకుండానే ఇదంతా చేశారు? ఏమమ్మా తెలియదు ఇక, మాకు అంత ఐడియా లేదు. కానీ మేము కొంచెం దూరంగా ఉంటాం, అంత తెలియదు. కానీ అబ్బాయి అయితే మంచోడు, అట్లా చేసుకుంటే మాకు తెలియదు ఇక. చాలా మంచోడు అబ్బాయి అయితే. అంటే ఇప్పుడు పవిత్ర గారి గురించి చనిపోవడం జరిగిందంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇది నిజమేంటారా? గురించే మరి చనిపోయింది, పవిత్ర గురించే కదా ఆయన చనిపోయింది. వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది? ఎవరెవరు ఉంటారు? ముందుగా మంచోళ్ళే. చంద్రకాంత్ గారికి తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియదు మాకు అదంతా. అన్నయ్య ఉన్నాడు కానీ ఇంకా వాళ్ళు ఎవరు చెప్తున్నారు మీరు? చెల్లి ఉంది లేదా? అక్కనా చెల్లిన ఉంది ఇక్కడ. అంటే శిల్ప గారిని పట్టుకొని ఎవరెవరు ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు ఇక్కడ? వాళ్ళ అత్తయ్యతో ఉంటది. అత్తయ్య, 2 పిల్లలు. 2 పిల్లలు. ఎలా మరి? అంటే ఏమైనా జాబ్ చేస్తుందా లేకపోతే ఎవరైనా చూసుకుంటారా లేకపోతే ఈ కుటుంబాన్ని చంద్రకాంత్ చూసుకునే వాళ్ళ? ఏమో అంత ఐడియా లేదు, మాకు తెలియదు. ఎప్పుడైనా చూసారా ఇక్కడ వచ్చినప్పుడు? మేమంతా ఇక్కడ రాకపోదు కానీ అక్కడ వాళ్ళ తోటికోడళ్ళు అందులో తెలుసు, అక్కడ రోడ్డు మీద ఉంటారు వాళ్ళు, అక్కడ వాళ్ళు తెలుసు కానీ ఇక్కడ అంత ఐడియా లేదు మాకు. అంటే పవిత్ర గారితో కూడా వివాహితర సంబంధం పెట్టుకుని దాదాపు సంవత్సరం పాటు కూడా మణికొండలో అక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, నివసిస్తున్నారు. అదంతా మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అట్లా ఏం మాకు తెలియదు కానీ మొన్న చనిపోయినాక తెలుసు, పవిత్ర చనిపోయినాకనే తెలుసు. పవిత్ర అంటే మీకు కూడా ఇట్లా మీడియాలో చూసే ఇదంతా కూడా తెలియడం జరిగిందా? మీడియాలో చూసినా తెలుసు, అంతకుముందు మాకు తెలియదు. ఎప్పుడైనా చంద్రకాంత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలు పెట్టుకోవడం ఇట్లా ఏదైనా గొడవలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఫ్యామిలీ సమస్య? అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. మంచోడు అబ్బాయి. తెలియదు మాకు అవన్నీ. మీరు గల్లీలో ఉంటారా? ఇక్కడే ఉంటాను. మీకేం తెలుసు వాళ్ళ కుటుంబం గురించి? కుటుంబం గురించి ఏం తెలియదు, ఆ అబ్బాయి ఒక్కడే తెలుసు, వాళ్ళ అమ్మా నాన్న తెలుసు అంతే. చూస్తుంటారా ఆయన చేసిన సీరియల్లు? ఆయన ఇప్పటివరకు ఏమైనా చూడడం జరిగిందా? చూస్తూనే ఉంటాం. యాక్టింగ్ అయితే బాగా చేస్తాడు సీరియల్. సో ఆ సీరియల్లోనే వాళ్ళకు పరిచయం ఏర్పడింది, అది కాస్త ప్రేమగా మారి వివాహానికి దారి తీసిందని. తెలియదమ్మా, అవన్నీ తెలియదు. అమ్మ మీరు ఏమవుతారు? మీరు చంద్రకాంత్ చుట్టాలం అవుతాం అంతే. ఎప్పుడైనా మాట్లాడారా? ఏం తెలుసు మీరు వాళ్ళ కుటుంబం గురించి? అనుకున్నారా ఇలా జరుగుతుంది? లేదు. అనుకున్నారా ఇలా జరుగుతుందని? అనుకున్నారా? ఎవరు అనుకుంటారు ఇట్లా అవుతుందని? అంటే మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరి ద్వారా తెలిసినాగానే మీరేమనుకున్నారు? పవిత్ర గారి గురించి ఇట్లా చనిపోవడం జరిగింది ఏమో నాకు తెలియదు, వీళ్ళు దూరం చుట్టాలు, మాకు అంత దగ్గర వాళ్ళు కాదు. ఏం తెలియదు అంటారు.
సో విన్నారు కదా, గల్లీలో నివసించేటువంటి గల్లీ నివాసులు కూడా చెప్తుంది ఏంటంటే, అంటే ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం, మాకంతా కూడా తెలియదు. ఇప్పుడు చందు గారు చనిపోవాలని తెలిసిన వెంటనే చూద్దామని కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. సో వాళ్ళకి తెలిసింది కూడా ఏమీ లేదు. మొత్తానికి చందు మంచివారనే చెప్తున్నారు. ఒక మంచి పేరు అయితే ఉంది ఇక్కడ ఈ గల్లీలో అయితే. సో సీరియల్లో చేసుకుంటున్నారు. పవిత్రాన్ని పెళ్లి చేసుకున్నట్టు కూడా మా వాళ్ళకి మొన్నే తెలిసింది. పవిత్ర చనిపోయిన తర్వాత తెలిసిందంటూ కూడా చెప్తున్నారు. మీరేమవుతారు? పెళ్లి చేసుకోలేదు, యాజ్ అ నేబర్. పెళ్లి చేసుకోలేదు, యాజ్ అ ఫ్రెండ్. కానీ అంటే ఫ్రెండ్తో ఎవరైనా కలిసి ఉంటారా? మణికొండలో వాళ్ళు కలిసి ఉంటున్నారు, వివాహితుల సంబంధం అని చెప్తున్నారు. సంబంధం ఉన్నది, మీకు తెలీదా? పెళ్లి చేసుకోలే అమ్మా. ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా రిలేషన్షిప్లో ఉండే అంతే. అంటే వాళ్ళకి ఇద్దరు కలిసి ఉంటున్నారు అక్కడ. అట్లేదు. ఈడ మా బిడ్డ ఉంది. మేము ఇందాక వెళ్ళేసి వచ్చినాం. మీకు ఏమవుతారు వీళ్ళ కుటుంబంకి? మా కుటుంబానికి నేబర్స్ మేము. చందు గారి గురించి ఏం చెప్తారు? ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళ? ఎప్పుడు మాట్లాడతాం. టూ గుడ్. ఇట్లా చేసుకుంటే మేము అనుకోలేమ్మా. ఇప్పుడు పవిత్ర గారు గురించి, పవిత్ర గారు చనిపోవడం మీకు తెలుసా? పవిత్ర చనిపోయిన తర్వాతే ఇదంతా జరిగింది. సో ఆమె గురించి చనిపోతున్నా అంటూ కూడా చందు పోస్టులు కూడా పెట్టారు ఇన్స్టాలో. తెలుసా? చూసారా? కొన్ని చూసినామేమో. చనిపోదని లేని చోటనే ఉండా అంటూ, ఆమె లేని లోకంలో ఉండా, తన దగ్గరికి వెళ్ళిపోతా అంటూ కూడా పోస్టులు పెట్టారు. ఆమె ఆయన పెళ్లి చేసుకుంది లవ్ మ్యారేజ్ అయినది కూడా. ఈజ్ అ లవ్ మ్యారేజ్. ఆ పిల్ల కూడా ఇక్కడ నుండి పక్కనే ఉంటుంది, బయట ఏమి ఉండదు ఆ పిల్ల కూడా. మా ఆడవిల్ల ఆమె కూడా. ఇప్పుడు ఫిలిం ఫీల్డ్ ఎట్లుంటుందమ్మా, నలుగురు వస్తారు, నలుగురు పోతారు. అందులో ఆయన ఒక్కడు, దాన్ని తప్పు పట్టుకోవద్దు. దిస్ కరెక్ట్ నాట్. ఫిలిం ఫీల్డ్ ఇది. ఫిలిం ఫీల్డ్లో ఇది కామన్. ఇది మేము సంబంధించాం, మా పిల్లలకి సంబంధించాం. లేదు నేను ఉండను, వెళ్ళిపోతా. సూసైడ్ చేసుకుంది కూడా ఆమె ఫ్లాట్నే చేసుకుంటాయి. పవిత్ర ఫ్లాట్ ఉంటున్నారు ఏంటి అని ఎప్పుడైనా చూసారా? వాళ్ళ ఫ్లాట్ తెలుసా? ఎప్పుడు మాకు తెలియదు అమ్మా, మాకు అవన్నీ తెలియదు. మాకు మా పిల్లగాడు ముఖ్యం. మా పిల్లగాడే పోయింది. ఇప్పుడు యాక్సిడెంట్ తెలుసు మాకు. ఈజ్ ఆర్ టూ గుడ్. రిలేషన్ లో ఉన్నారని మీకు ఎప్పుడు తెలిసింది? పవిత్రతో రిలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ తెలిసిందమ్మా మాకు. అంతకుముందు పవిత్రకి యాక్సిడెంట్ అయినప్పుడు తెలిసింది. అంతకుముందు మాకు తెలియదు. మాకు తెలియదు అమ్మా. ఇవన్నీ గుప్త రాక్షసాలు అంటారు కదా, ఫిలిమ్స్ అందరికి నడుస్తాయి ఇవన్నీ. మాకు తెలియదు ఇవన్నీ. మా బస్సులో ఎవ్వరు ఇటువంటి అలవాటు ఎవరికి లేదు, ఎవరికి రాదు కూడా అది. ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను.